ఈరోజైతే ఇంకోటి మంచి లిరికల్ వీడియో కూడా తీసుకొచ్చాను. బాయ్స్ కోసం అయితే తీసుకొచ్చాను. నిన్నటి వీడియోలో నేను గర్ల్స్ కోసం చేశాను. ఈరోజైతే బాయ్స్ కోసం ఒక మంచి లిరికల్ వీడియో అయితే తీసుకొచ్చాను. ఈ సాంగ్ మీకు డెఫినెట్గా నచ్చుతుందని హోప్తో అయితే చేశాను. ఎలా ఉందనేది చిన్న కామెంట్ అయితే చేయండి. ఓకే, పెద్ద యాదవ ఈ మ్యాటర్ నాకు మాత్రం తెలుసు. ఈడు గురించి పైగా ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళకు డిమాండ్ కొంచెం. ఫ్రెండ్స్, డెమో అయితే చూస్తున్నారు కదా. నేను కాపీరైట్ క్లెయిమ్ వల్ల సాంగ్ అయితే మీట్లో పెట్టాను. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. మై హోప్స్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇదే టైప్లో మీకు స్టార్టింగ్లో స్క్రీన్ పైన అయితే చూపించాను కదా. సో ఇదే టైప్లో నేను అంతకుముందు వీడియో యాటిట్యూడ్ వీడియో చేశాను. దానికి కూడా చాలా రెస్పాన్స్ అయితే అయ్యారు మీరు. సో అందుకనే సేమ్ టైప్లో కాకుండా కొద్దిగా కొత్తగా అయితే తీసుకొచ్చాను. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, బాయ్స్ చేసుకోవచ్చు, గర్ల్స్ అయినా చేసుకోవచ్చు. ఓకే, బాగుంటుంది సాంగ్ కూడా. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో ఎడిటింగ్లో వెళ్ళేద్దాం. ఎడిటింగ్ ఇక్కడ మీకు లిరికల్ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చాను, ఫుల్ ప్రాజెక్ట్ ఒకటి ఇచ్చాను. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఈ విధంగా అయితే ఉంటుంది. ఓన్లీ ఫొటోస్ అనేది ఉంటుంది మీకు. ఓకే, ఒక్క నిమిషం మీరు ఒకసారి బ్యాక్ వచ్చేయండి ఫ్రెండ్స్. ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీరు వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు సెర్చ్ బార్లో బీజీ రిమూవ్ అని సెర్చ్ చేయండి. బీజీ రిమూవ్ అని సెర్చ్ చేస్తే మీకు ఇలాంటి ఒక వెబ్సైట్ వస్తుంది, రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని. ఇలాంటి వెబ్సైట్ వచ్చిన తర్వాత అప్లోడ్ ఇమేజ్ వస్తుంది. అప్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఫోటో ఏదైనా 6x5 ఫొటోస్ అయితే ఈ విధంగా అయితే మీ యొక్క ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అనేది చేసుకోవచ్చు చాలా ఈజీగా. అండ్ హెచ్డి క్వాలిటీలో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మీరు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఈ విధంగా అయితే వస్తుంది కదా. ఇందాక మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న ఫోటో పైన క్లిక్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళండి. ఓకే, నేను మీకు ఫుల్ ట్యూటోరియల్ చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఈ విధంగా అయితే ఫోటో అనేది ఈ విధంగా అయితే రీప్లేస్ అనేది వేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. చాలా ఈజీగా అయితే రీప్లేస్ అవుతుంది మీకు. ఒకవేళ ఫోటో కానీ అంత క్రాపింగ్ అడ్జస్ట్ కాకపోతే ఇక్కడ 4 సైడ్స్లో డాట్స్ ఉంటుంది కదా, ఈ కింది సైడ్ డాట్స్ని ఈ విధంగా సైజ్ అయితే జూమ్ చేసుకోండి. ఒకవేళ క్రాపింగ్ ప్రాబ్లం వస్తే ఈ సైడ్ డాట్ పైన క్లిక్ చేసి ఈ విధంగా అయితే క్రాపింగ్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి మీరు. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా అయితే మీరు రీప్లేస్ అనేది వేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి ఫ్రెండ్స్. ఇక్కడ కొద్దిగా మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది. లిరికల్ ప్రాజెక్ట్ దగ్గర ఓపెన్ చేయండి. ఇక్కడ ఏంటంటే మీకు మిస్సింగ్ ఫౌండ్స్ అనేది వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా మీరు టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ వ్యూ ఆల్ ఫండ్స్ అని ఉందిగా, ఈ వ్యూ ఆల్ ఫండ్స్ పైన క్లిక్ చేస్తే మీరు ఇన్పుట్ చేసుకున్న ఇక్కడ కింది ఆప్షన్ పైన సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే నేను ఇచ్చిన ఫండ్స్ అనేది డౌన్లోడ్ చేసుకొని ఇన్పుట్ చేసుకుంటే ఇక్కడైతే ఆ ఫండ్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. స్టెప్ బై స్టెప్ ఈ విధంగా అయితే వన్ బై వన్ ఈ విధంగా అయితే మీరు ఫంట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మీరు రైట్ గుర్తు అయితే తీసుకోండి. ఒకసారి ఎన్ని లేయర్స్ ఉన్నాయో ఈ లిరికల్ ఎన్ని లేయర్స్ ఉంటాయో అన్ని లేయర్స్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. 28 లేయర్స్ అనేది కాపీ చేసుకోండి. కాపీ లేయర్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. ఇప్పుడు ఏదైతే మీరు ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేయండి. ఇక్కడ ఏంటంటే మీరు ఇందాక మీరు రీప్లేస్ అనేది వేసుకున్నారు ఫోటో. సో ఆ ఫోటో దగ్గర ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ డూప్లికేట్ పైన క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ 28 లేయర్స్ అని ఉందిగా, ఈ 28 లేయర్స్ పైన క్లిక్ చేస్తే మీకు సింపుల్ చాలా ఈజీగా అయితే ఈ విధంగా అయితే మీకు ఆ లిరికల్ అనేది పేస్ట్ అవుతుంది. ఒకవేళ మీకు కరెక్ట్గా అడ్జస్ట్ కాకపోతే ఇక్కడ మీరు మీ యొక్క ఫోటో డౌన్కి ఉంటుంది. ఫోటోని మీరు పైకి అయితే జరుపుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా చూడండి, ఇక్కడ నాకైతే కరెక్ట్గా అడ్జస్ట్ అయింది చూడండి. సో ఈ విధంగా అయితే మీరు కరెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ ఒక డ్రాయింగ్ ఎఫెక్ట్ అనేది డ్రాయింగ్ ఫండ్స్ అనేది ఉంటుంది. ఈ ఫండ్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సింపుల్గా మీరు ఈ ఫోటోని కొద్దిగా పైకి జరుపుకోండి. పైకి జరుపుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ డ్రాయింగ్ ఫంట్ టెక్స్ట్ ఏదైతే ఉందో అది మీరు ఒక్కటే సెలెక్ట్ చేసుకొని ఫోటో పైకి అయితే జరుపుకోండి. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చూడండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ కూడా సేమ్ ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ అయితే చేయండి.
ఇంకోటి వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ వీడియో ఇస్తాను, ఆ టెంప్లెట్ వీడియో కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారండి, వీడియోని సేవ్ చేయాలనుకుంటే ఇక్కడ 1080 హెచ్డీలో సెలెక్ట్ చేసుకొని మంచి క్వాలిటీలో ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. జై హింద్.